తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి జూనియర్ డాక్టర్లు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే గతంలో 6 నెలల క్రితం సరిగ్గా వాళ్ళ యొక్క స్టైఫండ్ బకాయిలన్నిటిని కూడా చెల్లించ కూడా వాళ్ళ ఏదైతే సమ్మెకు పిలుపునివ్వడంతో అప్పుడే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు ఈ జూడాలను అందరినీ పిలిపించి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి సమ్మెను విరమించాలని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు అప్పుడు సమ్మె చేయకుండా సమ్మె నుంచి విరమించుకున్నారు. అయితే ఈసారి మరోసారి వాళ్ళ యొక్క సమస్యలన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవట్లని చెప్పేసి, అంతేకాకుండా వాళ్ళ స్టైఫండ్ అంతా కూడా బకాయిలే ఉంటుందని చెప్పేసి వాళ్ళు కొన్ని డిమాండ్లతో ఈ రోజు నుంచి మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు. ఇక్కడ కొంతమంది డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి సార్, మీరు ముఖ్యంగా గతంలో కూడా ఎగ్జాక్ట్ 6 నెలల క్రితము 6 మంత్స్ క్రితము ఇదే సమ్మె కూడా పిలుపునిచ్చారు. అప్పుడు ప్రభుత్వం చర్చలు సఫలమైనని చెప్పేసి సమ్మెను విరమించుకున్నారు. ఈసారి మళ్ళీ ఏంటి అధికారులతో చర్చలు విఫలమయ్యాయి, సమ్మెకు పిలుపునిచ్చారు. మేము గతంలో అధికారులు చెప్పినప్పుడు సమ్మె విరమించుకోవడానికి కారణాలు ఏంటంటే, వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మేము విరమించుకున్నాం. సరే టైం ఇద్దాం, వాళ్ళు అడిగారు కదా అని. ఇంకెంతకాలం టైం ఇవ్వాలి? మేము ప్రతి నెల స్టైఫండ్స్ కోసం సెక్రటేరియట్కి వెళ్ళి గంటలు నించోవాల్సి వస్తుంది. మేము అడుక్కోవాలా పైసల కోసం? మేము పని చేస్తున్నాం కదా, మేము పని చేసినప్పుడు మా పైసలు మాకు ఇవ్వడానికి ఏంటి? మేము వెళ్ళి ప్రతి నెల 10-15 రోజులు సెక్రటరీ టైం అయిపోతుంది మాకు. మళ్ళీ అక్కడ కొంతమంది అధికారులు మమ్మల్ని చూసే విధానము, మీరే డాక్టర్లా ఏంటి, టైం ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి అంటే, మాకేమైనా సరదానా ఇదంతా అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడానికి? మేము పని చేస్తున్నప్పుడు ప్రతి నెల మాకు 5వ తారీఖు స్టైఫండ్ చేయడం పద్ధత కదా? మేము అక్కడ నిద్ర లేకుండా పనిచేస్తుంటే పైసలు కరెక్ట్ టైంకి రావు. మళ్ళీ అది కాకుండా అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి గంటలు వెయిట్ చేసి వాళ్ళ కోసం అడుక్కుంటూ స్టైఫండ్ తెచ్చుకోవాల్సి వస్తుంది. మేము ఇంకెంతకాలం ఇట్లా? ఇప్పుడు మాకు మినిస్టర్ గారు ప్రతి నెల 5వ తారీఖు కల్లా స్టైఫండ్స్ పడతాయి అని ఒక కొత్త జీవో రిలీజ్ చేసి గ్రీన్ ఛానల్ రిలీజ్ అయ్యేంత వరకు సమ్మె విరమించుకొని పోయేది లేదు. అంటే ఎలాంటి సమస్యలకు పరిష్కారం కోరుకుంటున్నారు? ఇప్పుడు ప్రధానంగా ఓన్లీ 2 సమస్యలు ఉన్నాయండి. ఒకటి ఓజీహెచ్ బిల్డింగ్. ఇప్పుడు ఒకసారి వర్షాలు స్టార్ట్ అయితే వార్డ్స్లోకి వాటర్ వస్తుంటాయి. పేషెంట్లని బెడ్స్ సరిపోక కింద పెట్టి ట్రీట్ చేస్తున్నాం. ఇదంతా ఎవరి కోసం అండి? మా కోసమా? పేషెంట్స్ ప్రజల కోసమా? ఈరోజు ప్రభుత్వం చాలా సంక్షేమాలు అమలు చేస్తామని మాట ఇచ్చారు. రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ. ఇక్కడ చాలా మంది రైతు పిల్లలే ఉన్నారండి. మాకు సరైన టైంలో శాలరీ, పనిచేసిన వాళ్ళకి శాలరీలు ఇవ్వకుండా ఈరోజు చాలా ఫ్రీబీస్ ఇస్తున్నది గవర్నమెంట్. ఫస్ట్ ఎట్ వాట్ కాస్ట్ యు ఆర్ పేయింగ్ ఆల్ దీస్ థింగ్స్? మా దగ్గర నుంచి లాక్కొని వాళ్ళకి ఇవ్వాల్సింది, పనిచేసిన వాళ్ళకి కరెక్ట్ టైంలో ఇవ్వాల్సిన ఇచ్చి, దానిపైన మీద ఫ్రీబీస్ కానీ ఏదైనా సంక్షేమాలు చేయండి, అందరి కోసం చేయండి. మాకు ఇవ్వాల్సింది ఇచ్చి ఇవన్నీ చేయండి. ఒకటి ఓజీహెచ్ బిల్డింగ్, ఇంకోటి రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్. ఇవి చేసే వరకు ఈ సమ్మె అనేది ఆగదండి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్టైఫండ్సే కాకుండా గతంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా కొంతమంది లేడీ జూనియర్ డాక్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ముఖ్యంగా అంటే యాజ్ ఎ లేడీస్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు సఫర్ అవుతున్నారు? ముఖ్యంగా న్యూ బిల్డింగ్ కావాలంటున్నారు, మీకు ఎలాంటి సఫిషియెంట్ కావాలని? మాకు ఇక్కడ ఓజీహెచ్ బిల్డింగ్ చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాము. దానికోసం మేము చాలా ఇయర్స్ నుంచి స్ట్రైక్ అయితే చేస్తున్నాము, కానీ గవర్నమెంట్ అయితే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా. ఎవ్రీ ఇయర్ ఈ స్ట్రైక్ చేస్తున్నాము. ఇంకా స్టైఫెన్స్ కోసం అండి స్ట్రైక్ చేస్తున్నాము. అసలు 2-3 మంత్స్కి ఒకసారి స్టైఫెన్స్ పడుతున్నాయి. ఎన్నిసార్లు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు అసలు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా మంది ఇలా కష్టపడుతున్నాము స్టైఫెన్స్ కోసం అయితే. ఇంకోటి కాకతీయలో రోడ్స్ విషయం గురించి చాలా ఇబ్బందులు అవుతున్నాయి, చాలా ఇంజురీస్ అవుతున్నాయి డాక్టర్స్కి కానీ పేషెంట్స్కి కానీ. మెయిన్గా మా ఓజీహెచ్ బిల్డింగ్ అసలు పేషెంట్స్కి అయితే అస్సలు వసతులు సరిగ్గా లేవు. ఇంకా వాళ్ళు వచ్చే వ్యాధి కంటే అక్కడ ఉండడం వల్ల ఎక్కువ అయ్యి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఇదైతే గవర్నమెంట్ ఖచ్చితంగా నోటీస్ చేయాలి. ఇది మొత్తానికి అంటే సీట్స్ పెంచుతున్నారు, కానీ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, వసతులు మాత్రం పెంచట్లే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్ అయితే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఓజీహెచ్ ఉస్మానియా హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్స్ మాత్రం వాళ్ళు ఒక ప్రాబ్లంతో హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కరెక్ట్గా లేక ఇంకా చాలా రోగాలు వాళ్ళకి అంటుకుంటున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా కొత్త భవనంతో పాటు జూనియర్ డాక్టర్స్ పైన జరిగేటువంటి దాడులను ఖచ్చితంగా వాళ్ళు ఖండిస్తున్నారు. అంటే వాళ్ళపైన దాడులు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా అన్ని ఫెసిలిటీస్తో కొత్త బిల్డింగ్తో కట్టించడమే కాకుండా వాళ్ళ
రెగ్యులర్ గా రావాలి. ఏదైతే గతంలో ప్రభుత్వం ఏదైతే గ్రీన్ చాలా ద్వారా ఖచ్చితంగా ఎవ్రీ మంత్ 5th కి శాలరీ పడుతుంది, అంటే స్టైఫండ్ ఇస్తుందని చెప్పేసి చెప్పిందో ఖచ్చితంగా ఎవ్రీ మంత్ మాకు స్టైఫండ్ రావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తానికి ఈ రోజు వీళ్ళు జూనియర్ డాక్టర్స్ సమ్మెకి పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి సమ్మె కంటిన్యూ చేస్తామని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, న్యూస్ 360.